అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో పెరిగిపోతున్న ధరల వల్ల కిరాణా సామాను కొనడం అంటే ఒక పెద్ద టాస్క్లా మారిపోయింది. కానీ చిన్న చిన్న స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే ప్రతి నెల మీ సరుకుల బిల్లులో కనీసం ఒక 20% నుండి 30% వరకు డబ్బులు ఆదా చేయొచ్చు. ఈరోజు వీడియోలో మీ బడ్జెట్ను అస్సలు దాటకుండా నెలసరి సరుకుల ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో కొన్ని ప్రాక్టికల్ మరియు బెస్ట్ టిప్స్ చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ టిప్ ఏంటంటే వంటింట్లో ఏమున్నాయో చూసుకోవటం. మనం చేసే మొదటి తప్పు ఇంట్లో ఏ సరుకులు ఉన్నాయో ఏవి అయిపోయాయో చూడకుండానే షాపింగ్కి వెళ్ళిపోతాం. అందుకే మీరు కొత్తగా సరుకులు కొనడానికి వెళ్ళే ముందు మీ వంటగదిలో డబ్బాలన్నీ ఒకసారి తెరిచి చూడండి. లోపల ఇంకా ఎంత పప్పులు ఉన్నాయి, నూనె ఎంత ఉంది, మసాలాలు ఎంతవరకు వస్తాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న పప్పులు మసాలాలు మళ్ళీ కొనకండి. అలాగే రాబోయే వారంలో మనం ఏ వంటలు చేయాలనుకుంటున్నామో ఒక బేసిక్ మెనూ ప్లాన్ చేసుకోండి. దీనివల్ల అనవసరమైన వస్తువులు కొనడం తగ్గుతుంది. టిప్ నెంబర్ 2, షాపింగ్ లిస్టు. షాపింగ్కి లిస్టు ప్రాణం లాంటిది. లిస్ట్ లేకుండా సూపర్ మార్కెట్కో లేదంటే కిరాణా షాప్కో వెళ్ళడం అంటే మన జేబుకు మనమే పెద్ద చిల్లు పెట్టుకోవడమే. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అన్నీ నా బుర్రలోనే ఉన్నాయిలే, షాపుకి వెళ్ళాక చూసి కొనేస్తా అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. అందుకే షాపింగ్కి వెళ్ళే ముందు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఒక కాగితం మీదనో లేదా మొబైల్లోనో ఖచ్చితమైన లిస్ట్ రాసుకోండి. ఈ లిస్ట్ రాసేటప్పుడు కూడా ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వాలి. సరుకులన్నింటినీ కేటగిరీస్గా రాసుకోండి. అంటే పప్పులు ఉప్పులు ఒక దగ్గర, సోపులు సర్ఫులు ఒక దగ్గర, స్నాక్స్ అన్నీ ఒక దగ్గర. ఇలా రాసుకుంటే షాపులో వెతుక్కునే పని ఉండదు. ఆఫర్లు మాయలో పడకండి. మనము సూపర్ మార్కెట్కి వెళ్ళగానే పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని లేదా 50% ఆఫర్ అని. అవి చూడగానే మనకు అవసరం లేకపోయినా అబ్బా చాలా చౌకగా వస్తుంది కదా అని కొనేస్తాం. కొనేసి ట్రాలీలో వేసేస్తాం. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఆ వస్తువు మనకు అస్సలు ఉపయోగపడదు. లేదు అంటే దాని ఎక్స్పైరీ డేటు ఇంకో 10 రోజుల్లో అయిపోతుంది. అలా ఆఫర్లు మాయలో పడి లిస్ట్లో లేని వస్తువులు కొంటే బడ్జెట్ మొత్తం తలకిందులైపోతుంది. తర్వాత టిప్పు, ట్రాలీ రూల్. షాపింగ్ మాల్లోకి వెళ్ళాక కేవలం మీ చేతిలో ఉన్న లిస్ట్లో ఏవైతే రాసుకున్నారో వాటిని మాత్రమే ట్రాలీలో వేయండి. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని కంటికి కనిపించినవన్నీ వేసుకుంటూ పోతే బిల్లు చూశాక షాక్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి లిస్టుని ఒక లక్ష్మణ రేఖలా అనుకొని అందులో ఉన్నవి మాత్రమే కొనండి. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, అనవసరమైన ఖర్చు కూడా తగ్గుతుంది. తర్వాత టిప్పు, బ్రాండ్ మోజు పక్కన పెట్టండి. వస్తువు నాణ్యత ముఖ్యం కానీ పేరు కాదండి. చాలామంది మనలో ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద కంపెనీలు పేర్లు ఉండి టీవీల్లో రోజు యాడ్స్ వచ్చే బ్రాండెడ్ వస్తువులు కొంటేనే క్వాలిటీ ఉంటాయేమో అనుకుంటారు. కానీ నిజానికి ఆ పెద్ద బ్రాండ్ల వస్తువుల ధరలు ఎందుకు అంత ఎక్కువగా ఉంటాయో తెలుసా? వాళ్ళు టీవీల్లో పేపర్లో ఇచ్చే కోట్ల రూపాయల యాడ్స్ ఖర్చులన్నీ ఆ వస్తువు ధరలోనే కలిపి మన దగ్గర వసూలు చేస్తారు. కానీ కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే పప్పులు ఉప్పు చక్కెర శనగపిండి గోధుమ పిండి లాంటి నిత్యావసర వస్తువులు బ్రాండ్ల కంటే నాణ్యతే ముఖ్యం. మనము ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు గమనించండి, అక్కడ ఒక పక్క పెద్ద బ్రాండ్ కంపెనీ కందిపప్పు కేజీ ప్యాకెట్ ఉంటుంది. దానికి పక్కనే అదే సూపర్ మార్కెట్ వాళ్ళ సొంత పేరుతో ప్యాక్ చేసిన కందిపప్పు ఉంటుంది. మీరు రెండింటిని పక్క పక్కన పెట్టి చూస్తే క్వాలిటీలో పెద్దగా తేడా ఉండదు, కానీ ధరలో మాత్రం కేజీకి 20 నుండి 30 రూపాయల వరకు తేడా ఉంటుంది. ఎందుకంటే వీటికి యాడ్స్ ఖర్చులు ఉండవు కాబట్టి తక్కువ ధరకే ఇస్తారు. ఒకసారి ఆలోచించండి, చక్కెర అనేది ఏ బ్రాండ్దైనా సరే తీపిగానే ఉంటుంది, ఉప్పు ఏ బ్రాండ్దైనా సరే ఉప్పుగానే ఉంటుంది. కాబట్టి కంటికి కనిపించే రంగురంగుల ప్యాకెట్లను చూసి పెద్ద పెద్ద పేర్లు చూసి మోసపోకండి. స్మార్ట్గా ఆలోచించండి, బ్రాండెడ్ కానీ మంచి వస్తువులను ఎంచుకోండి. తర్వాత టిప్పు, హోల్సేల్ మార్కెట్. ప్రతి నెల వాడే బియ్యము నూనె గోధుమ పిండి కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువులను చిన్న చిన్న ప్యాకెట్లలో కాకుండా ఒకేసారి బల్క్గా కొనండి. కుదిరితే మనకు దగ్గరలో ఉండే హోల్సేల్ మార్కెట్టు లేదా కొన్ని స్టోర్స్లో కూడా కొనండి. విడివిడిగా కొనేదానికంటే బల్క్గా కొంటే హోల్సేల్ ధరలకే వస్తాయి. నేనైతే ఈ మధ్యన పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకి వెళ్ళడం మానేశాను.
హోల్సేల్ మార్కెట్కి వెళ్తుంటే నాకైతే చాలా తేడా కనిపించింది. మీకు ఎప్పుడైనా నేను హోల్సేల్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈసారి వివరంగా ఇంతకుముందు వెళ్ళాను కానీ ఇలాగా వీడియో చేస్తానని అనుకోలేదు. ఈసారి మాత్రం తప్పకుండా వెళ్ళి మీకు తేడా చూపిస్తాను. తరువాత టిప్పు ఆన్లైన్ యాప్స్. ఈ రోజుల్లో బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్, అమెజాన్ ఫ్రెష్ లాంటి యాప్స్లో తరచూ మంత్లీ సేల్స్ లేదా బ్యాంక్ డిస్కౌంట్స్ ఉంటాయి. సూపర్ మార్కెట్లోకి వెళ్ళే ఓపిక లేదు, సమయం లేనప్పుడు ఈ యాప్స్లో ఆఫర్లు ఎప్పుడు ఉన్నాయో చూసి ఆర్డర్ చేయండి. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, కూపన్లు వాడడం ద్వారా కూడా మంచిగా మన మనీ సేవ్ చేయొచ్చు. తరువాత టిప్పు ఖాళీ కడుపుతో అస్సలు షాపింగ్కి వెళ్ళకండి. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా, కొంచెం కొత్తగా, వింతగా అనిపించవచ్చు. కానీ సైకలాజికల్గా ఇది 100% నిజమండి. మనము ఎప్పుడైనా సరే బాగా ఆకలిగా ఉన్నప్పుడు సూపర్ మార్కెట్కో లేదంటే కిరాణా షాపుకో వెళ్తామనుకోండి, ఇక మన జేబు ఖాళీ అయిపోయినట్టే. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు మన కళ్ళు కేవలం ఇంట్లోకి కావలసిన పప్పులు, ఉప్పుల మీద పడవు. అక్కడ ఉన్న సర్ది ఉంచిన చిప్స్ ప్యాకెట్లు, రంగురంగుల బిస్కెట్ ప్యాకెట్లు, కేకులు, చాక్లెట్లు, కురుకురేలు, సమోసాలు వీటి మీదే మన దృష్టి వెళ్తుంది. ఆకలి మీద ఉన్న మన బుర్ర ఏం చెప్తుందంటే, అబ్బా ఇది చూడడానికి ఎంత బాగుందో, వెంటనే కొనేసి తినేయి అని మనతో బలవంతంగా కొనిపిస్తుంది. ఆకలి షాపింగ్ ఎలా ముంచుతుందంటే, మనం కడుపు నిండా తిని వెళ్ళినప్పుడు ఏ చిప్స్ ప్యాకెట్ కనిపించినా ఇప్పుడు వద్దులే అని పక్కన పెట్టేస్తాం. అదే ఆకలితో వెళ్తే మాత్రం ఇది సాయంత్రం తిందాం, అది రేపు పొద్దున తిందాం అంటూ లిస్ట్లో లేని జంక్ ఫుడ్ మొత్తాన్ని ట్రాలీలో నింపేస్తాం. తీరా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక చూస్తే అసలైన సరుకుల బిల్లు కంటే ఈ అనవసరమైన స్నాక్స్ బిల్లే ఎక్కువగా ఉంటుంది. పైగా ఇలా ఆకలితో కొనే వస్తువులన్నీ హెల్త్కి మంచివి కావు, మన బడ్జెట్కి కూడా మంచివి కావు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన కష్టార్జితమైన డబ్బును ఎంతలా పొదుపు చేయొచ్చో ఈ నెల నుండే ఈ టిప్స్ని మీ ఇంట్లో ట్రై చేయండి. వచ్చే నెల మీ గ్రాసరీ బిల్లులో ఎంత తేడా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.